ప్రపంచమంతా ఈ రోజు ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకుంటుంది. కానీ ఇది ఫెబ్ 28న సడన్గా మొదలైంది కాదు. దీని వెనుక ఎన్నో ఏండ్ల నుండి ఉన్న ఫైటింగ్స్, సీక్రెట్ న్యూక్లియర్ డీల్స్ మరియు ఒక జనవరి రెవల్ట్ ఉన్నాయి. అసలు యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఎందుకు స్టార్ట్ చేశాయి? ఇరాన్ సుప్రీం లీడర్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ వీడియోలో యుద్ధం వెనుక ఉన్న రియల్ రీజన్ని డీటెయిల్గా చూద్దాం. ఈ యుద్ధానికి బీజం 2025 చివర్లోనే పడింది. ఇరాన్ ఎకానమీ ఘోరంగా పడిపోవడం, ధరలు ఆకాశాన్ని అందడంతో జనాలు తిండి దొరక్క అల్లాడారు. 2025 డిసెంబర్ ఎండింగ్ నుండి తెహ్రాన్ గ్రాండ్ బజార్లో మొదలైన చిన్న గొడవ 2026 జనవరి కల్లా ఒక పెద్ద తిరుగుబాటుగా మారింది. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇదే పెద్ద తిరుగుబాటుని ప్రపంచమంతా టెన్షన్ పడింది. జనవరి 2026లో లక్షల మంది రోడ్ల మీదకు వచ్చారు. ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ కంటే ఇది చాలా వైలెంట్గా మారింది. ఇరాన్ గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్ని అణిచేయడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి వైలెన్స్ ఫోర్స్ యూజ్ చేసింది. రిపోర్టర్స్ అండ్ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ ప్రకారం కేవలం జనవరిలోనే థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ అరెస్ట్ అవ్వడం లేదా చనిపోవడం జరిగింది. ఇదే టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ మేము ఇరానియన్స్ని కాపాడడానికి రెడీగా ఉన్నాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలోనే ఇరాన్ తన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని 90%కి పెంచిందని IAEA రిపోర్ట్స్ వచ్చాయి. అంటే ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడానికి కేవలం కొన్ని రోజుల దూరంలోనే ఉందని ఇజ్రాయెల్ అండ్ యుఎస్ భయపడ్డాయి. డిప్లొమాటికలీ ఎన్నిసార్లు మాట్లాడినా ఇరాన్ వినకపోవడంతో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు రెడ్ లైన్ క్రాస్ అయ్యింది అని యుద్ధానికి సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 28 ఎర్లీ మార్నింగ్ ప్రపంచం షాక్ అయ్యే న్యూస్ వచ్చింది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ట్రూత్ సోషల్ పోస్ట్ ద్వారా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మొదలైంది అని అనౌన్స్ చేశారు. యుఎస్ మరియు ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ కలిసి ఇరాన్ మీద 900 టార్గెట్స్ని టార్గెట్ చేశాయి. ఇది కేవలం బార్డర్ యుద్ధం కాదు, ఇరాన్ మిలిటరీ లీడర్షిప్ని మొత్తం ధ్వంసం చేయడానికి చేసిన దాడి. ఈ అటాక్లో ప్రపంచ చరిత్రని మార్చేసే ఇన్సిడెంట్ జరిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కాంపౌండ్ పైన డైరెక్ట్గా స్ట్రైక్స్ జరిగాయి. ఖమేనీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు టాప్ IRGC కమాండర్స్ అండ్ న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా ఈ అటాక్లో చనిపోయారు. ఇరాన్ ప్రభుత్వం మొదట్లో ఖండించింది, కానీ మార్చి 1న అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసి 40 డేస్ సంతాప దినాలు అనౌన్స్ చేసింది. లీడర్ చనిపోవడంతో ఇరాన్ రెడ్ అలర్ట్ అనౌన్స్ చేసి రివెంజ్ మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ పైన మరియు మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఎస్ బేసెస్, బహ్రెయిన్, జార్డన్, ఖతర్, UAE పైన బ్యాలిస్టిక్ మిజైల్స్ అండ్ డ్రోన్స్ తోటి దాడి చేసింది. హెజ్బొల్లా కూడా లెబానాన్ బార్డర్ నుండి నార్థన్ ఇజ్రాయెల్ని బాంబార్డ్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ప్రపంచమంతా వరల్డ్ వార్ 3 మొదలైందని భయపడ్డది. ఇరాన్ తన మాస్టర్ కార్డ్ని బయటకు తీసింది. అదే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని బ్లాక్ చేయడం ప్రపంచానికి వచ్చి 20% ఆయిల్ సప్లై ఆగిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెట్రోల్ బ్యారెల్ రేట్స్ వెంటనే $120కి, కొన్ని చోట్ల $150కి చేరింది. ఏవియేషన్ అండ్ టూరిజం సెక్టర్స్ మొత్తం ప్యారలైజ్డ్ అయ్యాయి. గ్లోబల్ ఎకానమీని దెబ్బ కొట్టే ప్లాన్ తోటి ఇరాన్ షిప్పింగ్ వెజల్స్ని అటాక్ చేయడం మొదలుపెట్టింది. ఇంత యుద్ధ జ్వాలలో కూడా ఇండియా ఒక అద్భుతం చేసింది. ప్రపంచమంతా ఆయిల్ షిప్స్ అటాక్స్ అవుతుంటే ఇండియా మాత్రం తన డిప్లొమాటిక్ రిలేషన్స్ తోటి ఇరాన్ నుండి స్పెషల్ పర్మిషన్ పొందింది. ప్రైమ్ మినిస్టర్ మోడీ మరియు ఇరానియన్ ప్రెసిడెంట్ మాట్లాడుకొని మన LPG ట్యాంకర్స్ అండ్ క్రూడ్ ఆయిల్ వెజల్స్కి సేఫ్ ప్యాసేజ్ని కల్పించుకున్నారు. దీనివల్ల ఇండియాలో పెట్రోల్ ధరలు పెద్దగా మారకుండా కంట్రోల్లో ఉంచగలిగారు. ఇప్పుడు ప్రపంచం ముందున్న పెద్ద ప్రశ్న ఒక్కటే, ఇది శాంతి కోసం జరిగిన యుద్ధమా లేదా మరొక ప్రపంచ యుద్ధానికి నాందియా? ఇరాన్లో ఇప్పుడు మోస్తబా ఖమేనీ లీడర్షిప్లోకి వచ్చారు, కానీ అక్కడ ప్రజలు ఇప్పటికీ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఒక పక్క యుఎస్, ఇజ్రాయెల్ తమ టార్గెట్స్ని అచీవ్ చేశామని అంటుంటే ఇరాన్ మాత్రం మేం ఇంకా ఓడిపోలేదు అని స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గర నావల్ యుద్ధానికి రెడీ అవుతుంది. ఈ మొత్తం డ్రామాలో మనం ఒక్కటే గుర్తుంచుకోవాలి, యుద్ధం వల్ల ఏ దేశం గెలిచినా ప్రపంచ ప్రజలు మాత్రం తిండి, పెట్రోల్ అండ్ గ్యాస్ ధరల రూపంలో పెద్ద ధర చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇటువంటి ఘోరమైన క్రైసిస్లో కూడా ఇండియా తన డిప్లొమాటిక్ పవర్ తోటి తన ప్రజల్ని మరియు ఎకానమీని సేఫ్గా ఉంచగలిగింది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇరాన్ సుప్రీం లీడర్ని టార్గెట్ చేయడం కరెక్టా, లేదా ఇది ప్రపంచానికి ముప్పు తెచ్చే పనేనా? ఇండియా ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి గ్లోబల్ మీడియేటర్గా ముందుకు రావాలా? మీ ఒపీనియన్ని వెంటనే కమెంట్ చేయండి. ఇలాంటి డీప్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.